శ్రీ లక్ష్మీ రెస్టారెంట్ అండ్ బార్, స్టేషన్ రోడ్, గుంటూరు కాకాని రామారావు గారు. లలిత డైరీ, కావూరు, కొమ్మాలపాడు, చిలుకలూరుపేట చిట్టుపోతు మస్తానయ్య గారు. అభినందనలతో టిఎస్ఆర్ కాటన్ జిన్నింగ్ మిల్స్, తుమ్మల సాంబశివరావు గారు, గుంటూరు. రాజు మరియు గీతాంజలి ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. నటరాజ మహాతేజా చతుషష్ఠి కళాస్పదా నాట్యారంభం కరిష్యామి పాహి మాం పాలయ ప్రభో. పాహి మాం పాలయ ప్రభో. హలో 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 అమ్మా. గణేష్, అవునమ్మా. ఎలా ఉన్నావు నాన్న? అవునమ్మా, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నావురా. ఏంట్రా నిన్న మొన్న మీరు నెట్లో కనిపించలేదు. ఏదో సెమినార్ ఉందని వాషింగ్టన్ వెళ్ళామంట కదా, కమల చెప్పిందిరా. అవునమ్మా, ఇంతకు ముందే వచ్చాను. మీరు ఆన్లైన్ లో ఉంటారో చూశాను. కంప్యూటర్ ఆఫ్ చేశారా? అవునరా, ఇప్పుడు ఎలాగో మీకు రాత్రే కదా, అందుకే ఆఫ్ చేసాం. అమ్మా, నాన్నగారు ఉన్నారమ్మా? లేరా, వాళ్ళ ఫ్రెండ్కు బాగలేదని చూడటానికి వెళ్ళారు. ఏంటోనమ్మా, ఈ వయసులో అక్కడ మీరు ఒంటరిగా ఉంటాం నాకు ఎలాగో ఉంది. పోనీ ఇక్కడికి రమ్మంటే రారు, నేనైనా వద్దామంటే ఇక్కడ ఆఫీసులో ఎప్పుడు బిజీనే. మీరు రాకపోతేనే నాన్న, 4 రోజులకు ఒకసారి మీరు అంతా నెట్లో కనిపించి మాట్లాడుతూనే ఉన్నారు కదా, మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. ఇంకేం కావాలరా మాకు? సరేనమ్మా. అమ్మా, తమ్ముడు కూడా లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. ఇవ్వు ఇవ్వు. హలో హలో రమేష్. హలో అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నాన్నగారు ఎలా ఉన్నారు? మేము బానే ఉన్నాం నాన్న. నువ్వు ఎలా ఉన్నావు? పిల్లలు ఎలా ఉన్నారు? సరోజ ఎలా ఉందిరా? అంతా బాగున్నావమ్మా. అమ్మా, నువ్వు నాన్నగారు సాక్షాలు లాగదు, అందరూ కలిసినట్టు ఉంటుంది, మీరే చేశారు చూసినట్టు ఉంటుంది. ఈ వయసులో చాలా బాగుంటుంది. ఒకసారి ఏంటండి, అంత దూరం ప్రయాణాలు చేయలేవురా. అంత దూరమ్మా, మహా అయితే 5-6 గంటల ప్రయాణమే కదా. కావచ్చు, కానీ మీ నాన్నగారికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సరే, అడిగి చూస్తానులే. అవునా రమేష్, బ్యాంక్ లో డబ్బు వేసినట్లున్నావు. మొన్ననే కదా నాన్నగారి పుట్టినరోజు అంటూ అన్నయ్య కూడా కొంత డబ్బు వేశాడు. మళ్ళీ ఇప్పుడు మాకు అంత డబ్బు ఎందుకురా? ఎందుకంటే కంచె పట్టు చీర కట్టి మెరిసిపోయే నగలు పెట్టి అందమైన కుందరపు బొమ్మ మా అమ్మ శాంత మహాలక్ష్మి రేపు పుట్టబోతుంది కనుక హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు అమ్మా, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ నాన్న. అమ్మా, ఇది ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా. నాన్నగారు అడిగానని చెప్పు. అలాగే అన్నయ్య, ఉంటానన్నయ్య. ఓకే చిన్న. అమ్మా, I love you, అమ్మా. బాయ్ నాన్న. నేను ఉంటాను, మరి సెమినార్ ఉంది. వెళ్ళు వెళ్ళి పడుకో నాన్న, వెళ్ళు. ఐ లవ్ యూ అమ్మా. బాయ్ నాన్న.
శాతమ్మా ఆ పక్షులకు మేత వేసావా? ఒక్క క్షణం ఆలస్యమైతే చాలు అరిచి గొడవ చేసి మరిగి పెట్టించుకుంటాయి. ఇదిగో మీరున్నారే, అబ్బా ఎందుకులేండి. వాటికి ఇచ్చే అవకాశం నాకు ఈ రోజైనా ఇచ్చావు అంటే అంటే నేను ఆకలి అని అడగక ముందే నా నోటికి ముద్దలు అందిస్తున్న అమ్మవు అని. సరే శాతమ్మా, ఇప్పుడు నా వయసు 70 దాటింది కదూ. అయితే అంటే అదే మన పెళ్ళై దాదాపు 50 ఏళ్ళు కావస్తుందన్నమాట. కావస్తుంది కాదు, వచ్చే నెలకి 50 నిండుతాయి కూడా. అయినా వయసుకు పెళ్లికి ఇంకేమిటి నీకుంది. ఈ 5 పదుల దాంపత్య జీవితంలో నేను ఎప్పుడు వీధిలోంచి తిరిగి వచ్చినా నువ్వు ఇలా గ్లాస్తో ప్రత్యక్షం అవటం చూసి మీరేగా నాకు అలవాటు చేశారు. దీన్ని అలవాటు అనడం కంటే సదభ్యాసం అంటే మంచి శాంతమ్మ. నీకు తెలుసో లేదో, మంచి నీళ్ళకి మనిషి జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. మనిషి తాను తాగి ఆగండి, కాస్త అక్కడే ఆగండి. ఏమిటి ఇదిగో, ఈ కుర్చీ వేస్తాము, కూర్చొని ఈ కలపండి. నీ మనస్తత్వ శాస్త్రాన్ని ఏ విషయాన్ని ఆ సాంతం చెప్పలేవు కదా. కూర్చొని చెప్పండి. కూర్చోండి. అమ్మయ్య, ఈ కుర్చీలో కూర్చుంటే ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఎందుకుండదు? మన పెద్దాడు ఈ ఊళ్ళో మొట్టమొదటి ఉద్యోగంలో చేరగానే వాడి మొదటి నెల జీతంతో దీన్ని మీకు కొనిచ్చాడు కదా. అందుకే ఇదంటే మీకు అంత మమకారం, అంత మక్కువ. నీకు కూడా తలుపు తీసే ఉంది, లోపలికి రండి. నమస్తే మాస్టర్. ఆయుష్మాన్ భవ. నువ్వు మాస్టారు నా పేరు రాత్రి త్యాగరాజంలో మిమ్మల్ని కలిశాను. అవునవును, గుర్తుకొచ్చింది. రాదా అలా కూర్చో. ఏమిటి, ఎందుకు నన్ను కలవాలనుకున్నావు? కూర్చో. మరేం లేదు మాస్టర్, నేను సోషియాలజీలో PhD చేస్తున్నాను. మిమ్మల్ని కొన్ని పాయింట్స్ అడిగి డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. మాస్టర్ని కదా, వినేవాడు దొరకాలి కానీ వేరే విహారం చేసేను. నిన్న మీటింగ్ లో మానవ సంబంధాల గురించి, వాటి విలువల గురించి చాలా బాగా మాట్లాడారు. భూమి, ఆకాశం, నీరు, గాలి ఇవన్నీ కలుషితమైపోతున్నాయంటూ భయపడి గుండెలు బాదుకుంటున్న మనిషి తాను వ్యక్తిగతంగా ఎలా కలుషితమైపోతున్నాడో గమనించడం లేదు అని మీరు చెప్పిన విషయం చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఏం మాట్లాడినా అద్భుతంగానే ఉంటుందిలే నాయన, ఎందుకంటే వినే వాళ్ళకి ఒక్క ముక్క అర్థమై చావాలి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బాబు గారు? ఇవాళ మనిషి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోవటం లేదని, ముఖ్యంగా అన్నార్థుల్ని బాధార్థుల్ని ఆదుకోవటం లేదని ఎంతో ఆవేదనగా చెప్పారు మాస్టర్. అవునయ్యా, ఈ రోజుల్లో ఎంతో మంది పెద్ద మనుషుల చలామణి అన్యాయంగా కోర్టు కూడా పెడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో భూ కబ్జాలు చేస్తున్నారు. బినామీ పేర్లతో మేడలు మిద్దెలు కడుతున్నారు. బ్రతికినంత కాలం జానడు పొట్ట, చనిపోయిన తర్వాత 6 అడుగుల నేల అనే సూక్తిని మర్చిపోయి పగలు రాత్రి కూడా డబ్బు 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 అని పనులుస్తున్నారు. ఇది నిజమే కదా? అది మంచిది కాదని హెచ్చరించాలంటే హెచ్చరికలు, సూక్తులు ఎవరికి కావాలి మాస్టర్? ఈ రోజుల్లో బాపు చెప్పిన సూక్తుల్ని, బుద్ధుడు చేసిన బోధనల్ని పట్టించుకునే నాదుడే లేడే. అలాంటిది మీరు హెచ్చరించారని కూడబెట్టిన కోట్లని దానం చేసి పుణ్యం కట్టుకుంటారేంటి? మీ పిచ్చి కానీ వాళ్ళని వదిలేసి నువ్వు కాస్త పుణ్యం కట్టుకోరాదు. ఏం పుణ్యం కట్టుకోవడం ఏంటి? అదే రాయి, కాస్త కాఫీ దానం చేసి ఇప్పుడే అయ్యో బామ్మగారు, మీకు అనవసరంగా శ్రమ కలిగిస్తున్నాను. ఇప్పుడే తాగొచ్చు. మన వాళ్ళు ఎంత శ్రమ కలిగజేస్తే బాబులకు అంత తృప్తి అయ్యా. పర్వాలేదు లేవయ్యా, ఇంకో కుక్కని కాఫీ తాగి నీ ఆరోగ్యం అయిపోతుంది. మాస్టారు, మన వాళ్ళంటే గుర్తొచ్చింది మీ పిల్లలు. నాకు 2 పిల్లలు, మగ పిల్లలు. వాళ్ళు మీతో ఉండరా? మాతో ఉంటారు. అదిగో అది అక్కడ మా పెద్దమ్మాయి గణేష్ అమెరికా వెళ్ళి 15 సంవత్సరాలు అక్కడ నాసాలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇక మా చిన్నాడు రమేష్ ఆస్ట్రేలియాలో కంప్యూటర్ ఇంజనీర్. వాడి వెళ్ళి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. అయితేనే వాళ్ళు కొనిచ్చిన ఈ ల్యాప్టాప్లో రోజు కనిపిస్తుంటారయ్యా. అది విషయం. సరే, నీ గురించి చెప్పలేదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నీ పిల్లలు ఎంతమంది? మా నాన్నగారు ఈ ఊర్లోనే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో సజ్జంగా పనిచేస్తున్నారు. ఇక నాకు పిల్లలు ఎంతమంది అన్నారు? నాకు అసలు పెళ్ళే కాలేదు. ఏంటయ్యా, చూడటానికి బాగానే ఉన్నా, బాగా చదువుకున్నానంటున్నావు, ఇంకా పెళ్లి కాకపోవడం ఏమిటి? నాకు సంబంధం రెడీగానే ఉంది బామ్మగారు. మా బంధువుల అమ్మాయి, కాకపోతే వాళ్ళు అమెరికాలో ఉంటారు. త్వరలోనే ఆ పిల్ల మెళ్ళ 3 వేసి నువ్వు కూడా అమెరికా ఎగిరిపోతావన్నమాట. అదే నాకు ఇష్టం లేదు బామ్మగారు. ఆ అమ్మాయి పెళ్ళి అయ్యాక ఇండియా వచ్చి మాతో ఉంటానంటేనే పెళ్లి చేసుకోవాలి. పదేవాడు అయ్యా,
డిగ్రీ అయితే చాలు, కంప్యూటర్స్ లో ఏదో డిప్లొమా చేసి అమెరికా వీసా కోసం అబ్బాయిలంతా అంబసీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే అవకాశం ఉండి కూడా ఆసక్తి లేదంటే ఏమిటి? అదో వేలం మరి మాస్టర్. అక్కడ ఇచ్చే డాలర్లని రూపాయలు లెక్కలేసుకుని వెళ్ళడం తప్ప మన మాతృదేశంలో మన వాళ్ళందరి మధ్య జీవిస్తూ మన వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మన చదువుని మన తెలివితేటల్ని మన దేశానికి ఉపయోగించడంలో దొరికే సంతోషం సంతృప్తి వేరే దేశంలో మన హక్కులు వదులుకొని పరాయి వాళ్ళ జీవించడంలో దొరుకుతాయని నేను అనుకోను మాస్టర్. నీ ఆదర్శాన్ని అభినందిస్తున్నానయ్యా. అంతేకాదు మాస్టర్, వయసు మళ్ళీ తల్లిదండ్రులకు కొడుకులు తమ దగ్గర నుండి సేవ చేస్తే లభించే మనశ్శాంతి సంతృప్తి వాళ్ళు పంపించే డాలర్లతో వస్తుందంటారా? నీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నానయ్యా. తిలక్ అని పేరు పెట్టుకున్నందుకు ఆ మాత్రమైన ఆవేశం ఉండాల్సింది. సోషియాలజీలో పిహెచ్డీ చేస్తున్న వాడి కనుకనే మానవ సంబంధాలకున్న విలువ తెలుసుకోగలిగాడు. 100కి 100 పాళ్ళు నీ ఆర్గ్యుమెంట్తో ఏకీపిస్తున్నానయ్యా. ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును అన్నాడు. మనం మన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తే మన పిల్లలు మనల్ని అంతగానో ప్రేమిస్తారు. అయితే ఆ ప్రేమను చాటుకోవడానికి వాళ్ళు మనల్ని అంటిపెట్టుకుని ఉండక్కర్లేదు. తిలక్, ఒక్క విషయం చెప్పు, పిల్లలు ఎల్లకాలం పిల్లలు కానీ ఉండిపోతారంటావా? ఎందుకుంటారండి, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్లి ప్రారంభం చేసుకుని పిల్లల్ని కంటారు కదా. వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి, వాళ్ళకి వయసు పైబడుతుంది. అటువంటిప్పుడు వాళ్ళు తమ బిడ్డల భవిష్యత్తుని చూసుకోకుండా ఎల్లకాలం తల్లిదండ్రులకు సేవలు చేస్తూ కూర్చోవాలని శాసించడం ఎంతవరకు భయమో చెప్పు. నా ఉద్దేశం అది కాదు మాస్టర్. వృద్ధులైన తల్లిదండ్రుల్ని దిక్కులేని వాళ్ళ వల్లేకుండా మీ వెనక మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వాలంటే అదే ఎందుకు తప్పకుండా ఇస్తారు. మా పిల్లలు మాట ఉంటారు, అలాగే అందరూ ఇస్తారు. అయినా వృద్ధాప్యం వేరు, అనారోగ్యం వేరు. వృద్ధాప్యం అనేది జీవితంలో ఒక ప్రాసెస్, ఒక దశ. అది నీకు నాకు ఆఖరికి జంతువులకి పక్షులు కూడా వస్తుంది. అనారోగ్యం అనేది కొందరికే వస్తుంది. నువ్వన్నట్టు ఆ పరిస్థితిలో పిల్లలు తమ పెద్దవాళ్ళని ఆదుకోవాల్సిందే. అదే జీవన వేదం. మరి అలా ఆదుకోవాలంటే పిల్లల దగ్గర సరిపోయినంత డబ్బు ఉండాలి కదా. తప్పకుండా. మరి ఆ డబ్బు సంపాదించడానికి అవసరమైతే విదేశాలకు వెళ్ళడం తప్పేమిటి? మాస్టర్, ఒక్కసారి ఆలోచించు. అలా ఆలోచించి మా ఇద్దరు పిల్లలు మేము ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించాం. అప్పట్లో మా కోరికల్ని చిన్న చిన్న సరదాల్ని చాలాసార్లు వాయిదా కూడా వేస్తున్నాం. అభిమానాన్ని చంపుకొని అందిన చోటగా అభివృద్ధి చేసాం. అప్పటే గుర్తొచ్చింది. ఓసారి ఏమైందో తెలుసా, మా పెద్దాడికి ఉస్మానియాలో ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు ఫీజు కట్టడానికి సమయానికి చేతులు డబ్బు లేకపోయింది. అప్పు దొరకలేదు. అప్పుడు ఈ మహాతల్లి ఏం చేసిందో తెలుసా? ఏం చేశాను? దొంగతనం చేశానా? పెళ్లి పెట్టల మీద మా వాడు మీకు పెట్టిన వెండి చెంపు కంచం తీసుకెళ్లి అన్ని డబ్బు తెచ్చావు, అది తప్ప? ఆ తర్వాత నా పెద్దడు ఈ ఊళ్ళో మొట్టమొదటి ఉద్యోగం వచ్చారు కానీ వాడి మొదటి నెల జీతంతో ఇదిగో ఈయన గారికి కుర్చీ కొనిచ్చాడు. నన్ను కంచి కొట్టి చీర కొనుక్కోమని 3,000 రూపాయలు నా చేతిలో పెట్టాడు. అప్పటికప్పుడే బజార్కి వెళ్ళిపోయి వెండి చెంపు కంచం తీసుకొని ఇదిగో ఈయన గారి బాకీ తీర్చుకున్నానయ్యా. అది బాకీ తీర్చుకోవడం కాదు శాంతం, అమ్మతనాన్ని చూపించడం. ఆడది తను కన్న పిల్లలకే కాదు, పిల్లలు పెద్దవాడు అయ్యాక కట్టుకున్న భర్త కూడా అమ్మే అవుతుంది. అందుకే ఈవిడ నేను శాంతమ్మ అని పిలుచుకుంటుంటానయ్యా. అదేం కాదులేండి, అమ్మ అన్న పిల్లల పిలుపుకు దూరం అయ్యేసరికి నేను ఎక్కడ బాధపడతానని మాస్టర్ అలా పిలుస్తూ ఉంటారు. ఎవరో తలుపు తీసే ఉంది లోపల. ఇక్కడ సత్యమూర్తి గారు. నేనే. మీరెవరు? సలాం సాబ్. నా పేరు కాదు. అలాగా, ఏ పని మీద వచ్చారు? మీకు నేను సాబ్కి సలాం చెప్పిపోదామని. ఇక్కడ శాంతమ్మ గారు నేనే అనుకున్నా మీరేనా? మీ మంచి మనసుని కళ్ళలోనే అది ఏమిటయ్యా ఇది? పొరపాటు మా ఇంటికి వచ్చావు, ఎవరింటికి వెళ్ళాలి అడ్రస్ చూసుకున్నావా? లేదు మేము సాబ్, మీ ఇంటి అడ్రస్ చూసుకునే వచ్చారు. నేను మీ మతం వాడిని, మీ కులం వాడిని కాకపోయినా ఈ పేదవాడి మీద జాలి చూపించి ఎంతో పెద్ద సాయం చేసి కూడా మర్చిపోయారు అంటే అది మీ గొప్పతనం సార్. ఈ అబ్బాయిని ఆదుకోరు అంటే ఆ మధ్య పేపర్లో ప్రకటన వచ్చింది. అవును సార్, అది నా బేట అక్బర్ ఖాన్ గురించే ఇచ్చారు. మీ అబ్బాయా? ఏమైంది మీ అబ్బాయికి? వాడికి చిన్నప్పటి నుంచి డాక్టరీ చదవాలని ఆశ. వాడు 5వ క్లాసులోనే పుస్తకాల మీద అక్బర్ ఖాన్ ఎంబీబీఎస్ అని రాసుకునేవాడు. వాడికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు జబ్బు చేస్తే పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే ఆపరేషన్ చేయాలి, 50,000 తీసుకురమ్మన్నారు. ఆటో గడుచుకుని బ్రతికేవాడు. నా దగ్గర 50 రూపాయలు ఉండడమే గొప్ప, అటువంటి 50,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? అటు నుంచి వాళ్ళ అమ్మ నాడు శ్మశానానికి అలాగే పంపించారు.
అలా డబ్బు లేకుండా చచ్చిపోవడం చూసిన నా బేట నేను పెద్ద డాక్టర్ని అవుతాను, డబ్బు లేని పేదవాళ్ళకు ఫ్రీగా వైద్యం చేస్తాను అనేవాడు సార్. కష్టపడి చదివాడు సార్, ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకున్నాడు. కానీ మెడిసిన్లో చేరాలంటే 5 లక్షలు కట్టాలన్నా. అప్పుడు ఈ కాశ్యం ఓ విలేకరికి తన కూడా చెప్తున్నాడు. ఆ విలేకరి ఈ అబ్బాయిని ఆదుకోరంటూ పేపర్లో హెడ్డింగ్ పెట్టి ఆ అబ్బాయి ఫోటో కూడా వేసి ఓ అంకెలు రాశాడు. అది చూసిన చాలా మంది వాళ్ళ శక్తి మేరకు సాయం చేసేస్తారు. కానీ లక్ష రూపాయలు ఎవరు సాయం చేయలేదు సార్. అదేంటి, నేను ఇచ్చింది 50,000 కదా, 1,00,000 అలాగంటారే సార్. మీరు సాయం చేస్తే ఒకటి, మేము సార్ చేస్తే ఒకటినా? మీరు 50,000 పంపితే ఆ మరుసటి రోజు మరో 50,000 మేము సార్ పంపించారు కదా. ఇంతకుముందు ఆ పేపర్ ఆఫీసర్ మొత్తం 2,50,000 సాయం అందిందని నాకు పంపించారు. 1,00,000 రూపాయలు ఇచ్చిన పుట్టాసుడు ఈ ఊళ్ళోనే ఉన్నారని తెలిసి మీ ఇంటి అడ్రస్ వెతుకుంటూ వచ్చాను సార్. అవునండి, మీరు పంపిన 50,000 అక్బర్ ఖాన్కి సరిపోకపోతే ఆ పిల్లాడు డాక్టర్ సీటు మిస్ అవుతాడేమో అనిపించిందండి. ఆ క్షణంలో నాకు మన గణేష్ గుర్తుకొచ్చాడండి. వాడు ఇంజనీరింగ్లో చేరాలని ఎంతగానో తప్పించాడు. ఆ సమయంలో మన దగ్గర డబ్బు లేక మనం ఎంత ఇబ్బంది పడ్డామో నాకు ఇప్పటికీ గుర్తుందండి. అందుకే మొన్న నా పుట్టినరోజు అంటూ రమేష్ పంపించిన డబ్బు బ్యాంకులో ఉంటే అది అటు నుంచి అంటే వాళ్ళకి పంపించేశాను. చాలా మంచి పని చేశావు. అంటే మీరు ఒకరికొకరు చెప్పుకుండా సాయం చేశారన్నమాట. అవునయ్యా, మా ఇద్దరి ఆలోచనలో ఒకటి, మా ఇద్దరి మనసు ఒకటి. యా అల్లాహ్. మీరు పంపింది తప్పుగా అల్లా ఆశీర్వాదం. నా బేట తప్పకుండా పెద్ద డాక్టర్ అవుతాడు. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. చూడు కాసు బాబు, ఆ డబ్బు మాది కాదు. మా పిల్లలు ఎంతో కష్టపడి ప్రేమతో మాకు పంపించారు. అది నాకు మంచి పనికి ఉపయోగపడుతున్నందుకు మీ అల్లా మా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని చల్లగా చూస్తే అదే 10,000 అయ్యారు. తప్పకుండా చూస్తాడు. మేము చల్లగా ఆశీర్వదిస్తాడు. చల్లగా ఆశీర్వదిస్తాడు. తీసుకోండి. మేము ఇదేంటయ్యా? నగలు నాణ్యాలు కాదు, మిఠాయి. స్వీట్స్ మాకెందుకయ్యా, అక్కడ తీసుకెళ్ళి. మీరు గుడికి వెళ్తున్నప్పుడు పళ్ళు పూలు తీసుకెళ్తారు కదా, ఇది ఎందుకు తెచ్చారు అని ఆ గుళ్ళో దేవుడు అడుగుతాడా? అడగదు కదా. నేను మిమ్మల్ని ఆ గుళ్ళో దేవుళ్ళు అనుకునే తీసుకొచ్చాను. రేపు పేపర్ ఆఫీస్కి డబ్బు తీసుకున్నాక నా బేటతో మళ్ళీ వస్తాను. కళ్ళ ముందు కనిపించే ఈ దేవుళ్ళని ఎప్పుడూ మర్చిపోవద్దని నా బేటతో చెప్తాను. నా బేటతో చెప్తాను. సలాం మేం సార్. మీ సహృదయత చూస్తుంటే నాకేం మాట్లాడాలో తెలియటం. నా చదువుతో కన్నా కూడా మా శాంతమ్మ సంస్కారం గొప్పదయ్యింది. ఆడవాళ్ళకి నగలన్నా చీరలన్నా అభిమానం ఉంటుంది. కానీ తను మాత్రం పిల్లలు ఎప్పుడు డబ్బులు పంపించినా ఇలాంటి సత్కారాలకే ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టగా కూడబెట్టమంటారా? కూడబెట్టినంత మాత్రాన రేపు పోతూ మనం పట్టుకోగలుగుతామా? అయినా మన పిల్లలే ఒకళ్ళకి పెట్టే స్థితిలో ఉన్నారు. ఇంకెవరి కోసం కూడబెట్టాలి? ఇంకో చూడు బాబు, ఈ ఇల్లేమో మా పెద్ద అబ్బాయి కొనిచ్చాడు. అదిగో ఆ బయట ఫోర్ట్లో ఉన్న కారు చూసావా, అదేమో మా చిన్నబ్బాయి కొనిచ్చాడు. ఇకపోతే ఈయనకి నెలకు 15,000 పైన పెన్షన్ వస్తుంది. రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఇంకేం కావాలి చెప్పు? అయినా మాస్టర్ ఎప్పుడు అంటుంటారు, పిల్లల కోసం కూడబెట్టాల్సింది డబ్బు కాదు, పుణ్యం అని. దానికోసం మేము ఇలా సేవలు చేస్తూనే ఉంటాం. మా ప్రాణం పోయే వరకు ఈ సమాజం కోసం మేము ఇలా సేవలు చేస్తూనే ఉంటాం. ఇలా సేవలు చేస్తూనే మేము ఏమిటో ఎలా చూస్తున్నావు? మా గురించి మా పిల్లల గురించి గొప్పలు చెప్తూ నీకు బోర్ కొట్టిస్తున్నావు కదూ? లేదు బామ్మగారు, అమ్మ మనసుకు అర్థం చెబుతున్నట్లు కనిపిస్తుంది. ప్రపంచంలోని అమ్మలందరికీ హారతి పడుతున్నట్లు కనిపిస్తుంది. అసలు మిమ్మల్ని మాస్టర్ని చూస్తుంటే మీరు ఇంట్లో కాపురం చేస్తున్నట్లు. అదేమిటయ్యా అంత మాట నేర్చావు? నిజం మాస్టర్, మీరు ఇంట్లో పుణ్యం పండిస్తున్నారు. ఈ రోజు ఇక్కడికి రావటం నిజంగా నా అదృష్టం అనిపిస్తుంది. మానవ సంబంధాల వెలుగులు ఎంత గొప్పవో పరోక్షంగా తెలియచేశారు. వస్తాను. శాంతమ్మా
ఏమిటది? ఈ ముసలితనం ఎందుకు పెడతాడో ఆ దేవుడు. ఈ వయసులో పనులు చేసుకోలేక నాన్న అవస్థలు పడుతున్నాను. పైగా ఇదిగో నీకు ఈ అందెపు సేవలు ఒకటి. ఇంకెంతకాలంలో టికెట్ ఎలాగో ఆర్ఏసీలో ఉంది. రేపో మాకో టికెట్ కలెక్టర్ బెర్త్ కన్ఫర్మ్ చేసేస్తాడు. ఇక నీకు ఈ అందింపులు అలవడింపులు ఏమి ఉండవు. ఆర్ఏసీ అంటే బెస్ట్ కన్ఫర్మేషన్ ఏమిటి? నాకు చెప్పకుండా నన్ను తీసుకెళ్తుంటే మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్తున్నారా? ఇంతకీ ఏ క్షేత్రానికి? ఆ దివ్యక్షేత్రాన్ని, ఆ పరలోక యాత్ర. చాలండి మాటలు మీరు. ఇవి అభిషేకుని మాటలు కాదు శాంతం, అర్థవంతమైన మాటలు. మనం జీవితం అనే రైలు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఇప్పటికీ ఒక జంక్షన్ అంటే ఈ వయసుకు చేరుకున్నాం కనుక మిగతా జర్నీ ఆర్ఏసీలో ఉందనుకోవాలి. మన ప్రయాణ గమ్యం ఆ రుద్రపు టికెట్ కలెక్టర్ అంటే పరమశివుడు. శివుడు ఆజ్ఞ అవడం అంటే బర్త్ కన్ఫర్మ్ అవుతామన్నమాట. అప్పటికి కలతనిద్దరు ఏమీ ఉండవు. నేను అలా దీర్ఘనిద్రలోకి సాగిపోగానే అబ్బాయిలిద్దరు ఆదేశినట్టు అమెరికాకి ఆస్ట్రేలియాకి తీసుకెళ్లి ఈ అందాల అమ్మను అందనాలు ఎక్కిస్తారు. కోడళ్లతో ఉపచారాలు చేయిస్తారు. ఈ కాపుతారు మీ పాండిత్యం అంతగా అవసరమైతే మీకంటే ముందు నేనే ఇదిగో ఈ కుర్చీలో కూర్చొని ఇలా ఊగుతూ దీర్ఘనిద్రలోకి పోతాను. నాకంటే ముందు ఈ కుర్చీలో కూర్చొని ఊగుతూ దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోతావా? చూద్దాం. నువ్వు ముందు వెళ్తావా? నేను చూద్దాం. నువ్వు ముందు ముందు వెళ్ళిపోతావు. ముందు ఎక్కడ వెళ్ళిపో. ముందు ముందు శాంతమా, శాంతమా, డబ్బు ఏమైనా ఉందా? శాంతమా, డబ్బు ఏమైనా ఉందా? శాంతమా, 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 శాంతమా. లేకపోతే పెద్ద కన్ఫర్మేషన్ అంట. ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి ఆట ఆడదు. చూసావా నా గుండె ఎంత కలిసిపోయిందో తెలుసా? There is no lorry to carry your sari. సరే, డబ్బు ఏమైనా ఉందా? కావాల్సినవన్నీ ఇంట్లో తెచ్చుకున్నాం కదండి నిన్ననే. మన ఖాతాలో కాదు, ధర్మ ఖాతాలో ఏమైనా ఉందా? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? మంచి అవసరం వచ్చింది. శ్రీకాకుళం దగ్గర ఓ పల్లెటూరులో తెలుగు మాస్టర్ గా పనిచేస్తున్న రాజయ్య గారికి ఒక్కడే కొడుకట. స్కూల్ ఫస్ట్ గా 10వ తరగతి పాస్ అయ్యి మొన్ననే ఇంటర్లో చేరాక చేరిన 3వ రోజునే క్లాసులో కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్లు పరీక్ష చేసి హార్ట్ డిసీజ్ అని చెప్పారు. అయ్యో పాపం. ఇప్పుడు వెంటనే ఆ కురవాడికి ఆపరేషన్ చేయాలని దాదాపు 2 లక్షలు ఖర్చు అవుతుందని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆశించి ఓ కుటుంబాన్ని నిలబెట్టినట్టు అవుతుందని ఈ పేపర్ వాళ్ళు ప్రకటించారు. చూడు, ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఇప్పుడు అసలు డబ్బు లేదు కదండి మన దగ్గర. ఏం చేద్దాం? లేదా సరే, ఏదో చేయాలి కదా. ఎవరు వచ్చినట్టున్నారు. ఎవరు కావాలండి? మాస్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. లోపలికి రండి. రండి. ఎవరట? మీకోసమే. నమస్కారం. రండి కూర్చోండి. మీరు కూర్చోండి. అరే, ఇది మా ఇల్లు. మా ఇంటికి వచ్చి మాకు మర్యాద చేస్తున్నారా? ముందు మీరు కూర్చోండి. కూర్చోండి. మీరు నాకు నచ్చలేదు. అఫ్కోర్స్ అద్దంలో చూసుకున్నప్పుడల్లా నాకు కూడా నేను నచ్చడం లేదు. ఇప్పుడంటే ఇలా పూర్తిగా పట్టణాలు వచ్చేసి వృద్ధాప్యం వల్ల ఇలా అయిపోయింది. కానీ బిట్వీన్ 20s and 50s లో చాలా అందంగా ఉండేవాడిని. ఫుల్ గిరిజాల చుట్టూ, నో డౌట్ మీకైతే బాగుండేవాడిని.
అది కావాలంటే మా ఆవిడ నమ్మలేదు. మా పెళ్ళైన మొదటి రోజు రాత్రి నేను అచ్చు ఎన్టీఆర్ గా ఉన్నాను అనుకోలేదు. మనిషి ముందు ఏంటి ఆ ముచ్చట్లు? అది తెలియదు శాంతమ్మ, ఆయన ఎవరో మన ఇంటికి వచ్చి మనమే నచ్చలేదు అంటున్నాడు. అదిగో అదే నాకు నచ్చదు. ఇంటికి వచ్చిన పెద్ద మనిషి నన్ను పట్టించుకోకుండా మీరు అలా గుసగుసలు ఆడుకోవటం నాకు నచ్చదు. అవును, నీ పేరు మా వాడేదో చెప్పాడు, గుర్తుకు రావటం లేదు. సత్యమూర్తి. ఎస్, సత్యమూర్తి మాస్టర్. అవును, మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారట కదా, మా వాడు చెప్పాడు. అవును, మా పెద్ద అబ్బాయి అమెరికాలో. మా చిన్నబ్బాయి ఆస్ట్రేలియా. అదే, అలా జన్మభూమిని వదిలేసి విదేశాల్లో ఉంటున్నందుకే వాడు కూడా నాకు నచ్చదు. అయ్యా, మీరెవరో, మీ ఊరేమిటో పేరేమిటో ఎందుకు వచ్చారో చెప్పకుండా ఇలా ప్రజానికి నాకు నచ్చలేదు అంటూ నాకెందుకు అసలు నచ్చలేదు. ఇది నాకు నచ్చింది. నేనెవరినో ఇప్పటి వరకు చెప్పకపోవడం తప్పే. చెప్తా. నా పేరు రాజారావు. ఈ మహానగరంలో ఓ కార్పొరేట్ హాస్పిటల్లో సర్జన్ని. 6 ఏళ్ల సర్వీస్ ఉంది. 60,000 పైనే జీతం వస్తుంది. ఉండటానికి బ్రహ్మాండమైన బంగళా, ఊళ్ళో తిరగటానికి లేటెస్ట్ మోడల్ కారు. నా తదనంతరం వీటన్నింటినీ అనుభవించడానికి ఒకే ఒక్క కొడుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, వాడు అంటే నా కొడుకు ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళడం అవసరం అంటారా? ఓహో, నా సలహా కోసం వచ్చారన్నమాట. అదే, ప్రశ్నకు బదులుగా మళ్ళీ ప్రశ్న అడగడం నాకు నచ్చదు. నేను ఈ సలహా కోసం రాని, నా సందేహం తీర్చుకోవటానికి వచ్చాను. వారం రోజుల క్రితం మా అబ్బాయి కలకు మీ ఇంటికి వస్తే వాడు బ్రెయిన్ వాష్ చేశారట. చెప్పాను కదా, ఒక్కగానొక్క కొడుకని. అలాగా, అతను చూస్తే అలా అనిపించలేదు. చెప్పారా? నాకు నచ్చదు. నా ఉద్దేశం అలాది కదడు. మళ్ళీ నాకు నచ్చదు. నా ఉద్దేశం ఏంటంటే మీరేమో చాలా ఫాస్ట్ గా ఉన్నారు, అతనేమో చాలా నెమ్మదిగా ఉన్నాడు అని. అయినా మేము చెప్పినప్పుడు ఆ రోజు అమెరికా వచ్చి ఇష్టం లేదని చెప్పాడే. అదే నేను చెప్పు. అలాంటి దేశభక్తుడి బ్రెయిన్ వాష్ చేశాను. ఆ అమెరికా ఏదో భూతల స్వర్గం అని, అక్కడ డాలర్లు పండుతాయని, అక్కడ ఉద్యోగంలో చేరితే డాలర్లు బస్తాలతో మూటలు కట్టుకుని విమానాల్లో తెచ్చుకోవచ్చని చెప్పారట. ఇది నాకు నచ్చలేదు. అంటే నేను సెటైరికల్ గా మాట్లాడానంటూ నన్ను కోప్పడి మీరు సెటైర్ ఇస్తున్నారు. మాటల సందర్భంలో అమెరికా ప్రస్తావన వస్తుంది చెప్పారు. అవకాశం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి సంపాదించుకోవడం వల్ల తప్పే. మరి అదే నాకు నచ్చిన విషయం. అక్కడికి వెళ్ళిన ప్రతివాడు డాలర్లు తన కుటుంబం కోసం, తన సంతోషం కోసం డబ్బు ఆదా చేసుకుంటూ ఇక్కడ తమ పేరెంట్స్ దిక్కులేని వాళ్ళ వాళ్ళని ఆవేదన గురి చేస్తూ ప్రతికూలంగా శవాలుగా మార్చారు. ప్లీజ్, ఎక్కడో ఒకరిద్దరి విషయంలో అలా జరిగిందని అందరినీ అలా జనలైజ్ చేయకండి. ఆవేదన, ఆనందమే కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. అందుకనే నవేడేస్ చాలా మంది తమ సంపాదనలో కొంత భాగం తమ తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. అంటే డబ్బున్నంత మాత్రాన ప్రేమ, ఆనందం ఉంటాయంట. తప్పకుండా మా పేరెంట్స్ కు నేను $1000 పంపించగలిగాను అనే సంతృప్తి అక్కడ పిల్లలకు ఉంటుంది. మా బిడ్డ మమ్మల్ని మర్చిపోకుండా మా అవసరాలు చూస్తున్నాడు అనే ఆనందం ఇక్కడ తల్లిదండ్రులకు ఉంటుంది. శక్తికి జేబు గుండె దగ్గరే ఎందుకు పెడతారో తెలుసా రాజారావు గారు? ఈ జేబులో ఎంత డబ్బు ఉంటే ఈ గుండెకు అంత బలం ఉంటుంది. ఆ పోలికే నాకు నచ్చదు. అంటే జేబులు లేని వాడికి అసలు గుండె పనిచేయలేదు. ఆ రాజుకి చెప్పాను, పోలిక నచ్చకపోవచ్చు, వదిలేయి. పైగా వాడు మనకి ఎంతో దూరంలో ఉంటున్నారు కనుకనే మన మీద కన్సర్న్ మరింత ఎక్కువ, మన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కూడా. అందుకు ఉదాహరణ మాట్లాడాలి. దాదాపు ప్రతిరోజు ఫోన్లు చేస్తుంటారు, మా యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. మరి అదే నాకు నచ్చని విషయం. ఆ పలకరించుకోవటాలు, యోగక్షేమాలు తెలుసుకోవటాలు ఇక్కడ ఇండియాలో ఉద్యోగం చేస్తూ కూడా చేసుకోవచ్చు. నా మట్టుని మెడిసిన్లో స్పెషలైజ్ చేసినప్పుడు ఎన్నో ఫారిన్ ఆఫర్లు వచ్చాయి. నేను ఆ రోజుల్లోనే ఇండియా వదిలిపెట్టలేదు. ఐ వాంట్ టు సర్వ్ మై ఇండియా. రాజారావు గారు కాలమాన పరిస్థితులు మారిపోయాయి. మన రోజుల్లో ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఉండేవా? సర్వీస్ కమిషన్ ఏదో రాయటం, గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా చేస్తారు. అప్పట్లో అదో కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎన్నో రకాల చదువు, ఎన్నెన్నో కంపెనీలు, ఐటీ రంగంలో అద్భుతమైన అవకాశాలు, లక్షల జీతాలు. మరి వాటిని ఉపయోగించుకోవడంలో తప్పేది. పైగా ఇక్కడ సంపాదించిన చదువుని, విజ్ఞానాన్ని పరాయి దేశంలో పంచగలడం గొప్ప విషయం కాదంటారు. అలాగే అక్కడ సంపాదించే డాలర్లో కొద్ది గొప్ప మిగిల్చి ఇండియాలో ఉన్నటువంటి నిరుపేదలకి, నిస్సహాయాలకి సహాయపడటం తప్పంటారా? ఎందుకు ఆ అవసరం మావాడికి ఎందుకన్నదే నా ప్రశ్న. ఇక్కడ ఉన్న నిరుపేదల్ని, నిస్సహాయాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళని ఆదుకుంటామని ప్రామిస్ చేసి మరి ఓట్లు వేయించుకున్నప్పుడు ఆ పని మావాడి మీద చేయాలి. ఇప్పుడు నా పాయింట్కి వచ్చారు. ఇలా కూర్చోండి, చెప్తా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. ఇది చూశాను. ఏమిటిది? ఇవాటి పేపర్లో వచ్చిన ఓ విజ్ఞప్తి. ఏముంది ఇందులో? రొటీన్. ఎక్కడో
మారుమూల పల్లెలో కుర్రాడి గుండె జబ్బు చేసింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, దాతలు ఎవరన్నా ఉంటే ఆదుకోమని విజ్ఞప్తి. ఇంతేగా, ఇందులో వెళ్తే ఉంది. వింత కాదు, మామూలు. కానీ ఆ సహాయం మనం చేసి ఆ పిల్లవాడికి ప్రాణభిక్ష పెట్టగలిగితే కలిగే సంతోషం, సంతృప్తి ఏ దేవుడు ఉండిలోనూ. ₹1,00,000 వేస్తే మాత్రం వస్తాయి కదా. సర్లేండి, ఇలాంటి ప్రకటనలు విజ్ఞప్తులు చేసి ధర్మధర్మాలు చేసుకుంటూ పోతే మన ఆస్తులన్నీ హరించుకుపోతాయి. ఆ తర్వాత ఆ గుండె జబ్బు మనకొస్తుంది. నచ్చలా, నాకు అస్సలు నచ్చలా. మాస్టారు, తనకి మాలిన ధర్మం చెయ్యకూడదు మాస్టారు. ఎస్, నేను చెప్పేది అది. మీరు తృప్తిగా తిన్న తర్వాతే ఏదైనా మిగిలితే బిచ్చగాడికి వేస్తారు, లేదా వారం రోజుల తర్వాత అది వాసన వచ్చి చెడిపోతుంది. బిచ్చగాడికి కూడా ఉపయోగపడదు. ఇనపెట్లో దాచే డబ్బు కూడా అంతేనండి. దాని విలువ పడిపోయాక మీరు సహాయం చేసిన ప్రయోజనం ఉండదు. సహాయం చేసిన ప్రయోజనం. టీ తీసుకోండి. ఇది తీసుకోండి. నేను చూస్తాను. హలో గణేష్. హలో నాన్న. బాగున్నావు నాన్న? నేను బాగున్నానా, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏమిటి ఈవేళప్పుడు చేసావు? చిన్న పని ఉంది, రమ్మందా నాన్న? ఇక్కడే ఉన్నారా? మాట్లాడు. సారీ, కాసేపు నేను బయట ఉంటాను. పర్వాలేదు రాజారావు, మా మధ్య రహస్యాలు ఉండవు. హలో హలో. అమ్మా, తమ్ముడు కూడా లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. రమేష్. హలో. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. గోల్డెన్ జూబ్లీ. కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. 50వ సంవత్సరం మ్యారేజ్ డే. గ్రేట్ నాన్న, గ్రేట్ అమ్మా. రే మొన్ననేనా మేము కూడా గుర్తు చేసుకున్నాం మన మ్యారేజ్ డే. అమ్మా, ఈసారి మీ పెళ్లి రోజు ఘనంగా జరుపుకోవాలమ్మా. ఎప్పుడు గుర్తుండేలా చేసుకోవాలి. మీరెవరూ లేకుండా ఎలా రా? అమ్మా, వాస్తవానికి మేమంతా అక్కడికి వచ్చి మీ 50వ పెళ్లి రోజుని ఘనంగా జరుపుదాం అనుకున్నాం, కానీ వీలు పట్టలేదమ్మా. మీరైనా ఘనంగా జరుపుకోండి. నాన్న, డబ్బుకు మాత్రం వెనకాడవద్దు. ఇప్పుడే బ్యాంకులో డబ్బులు కూడా వేసి వచ్చాం. మొన్ననే కదా మా పుట్టినరోజు గట్టి వేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంక మాకు డబ్బు. పర్వాలేదు నాన్న, మీ సంతోషం కన్నా మాకు కావాల్సింది ఏంటి? థ్యాంక్ యూ. నాన్న, ఇది ఆఫీస్ టైము, నేను మరలా ఫోన్ చేస్తాను నాన్న. బాయ్ నాన్న. బాయ్. ఐ లవ్ యూ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ నాన్న. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. దట్ టు గోల్డెన్ జూబ్లీ. కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ రాజారావు. మెసేజ్ అప్పుడే $2,000 బ్యాంకులో వచ్చి పడ్డాయి. ఏం చేసుకుంటావు? ఏం చేసుకోవడం ఏంటండి? ఆ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లడు వాళ్ళ నాన్న పంపించేద్దాం. కరెక్ట్ గుర్తించావు. అందుకే అన్నారు భార్యల కర్ణేశ్వర మంత్రి అని. చూడు, ఈ అకౌంట్ నెంబర్ చెప్పండి. ఇదిగో. డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. నచ్చరా, నాకు అస్సలు నచ్చదు. ఏమిటి, మా పిల్లలా లేక వాళ్ళు చేసిన పని? మీరు చేస్తున్న పని. మీ వాళ్ళు ఎంతో ప్రేమగా మీ పెళ్లి జరుపుకోమని ₹1,00,000 పంపిస్తే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిని దానం చేశారు. అతను ముక్కు మొహం తెలియని వ్యక్తి అయినా మనలాగే ఓ మనిషి, ఆపదలో ఉన్న ఓ మనిషి. ఆ డబ్బుతో మాకు ఎలాగ అవసరం లేదు. బ్యాంకు లెక్కలో దాని విలువ ₹1,00,000. కానీ ఓ ఆపద నుండి ఆదుకుంటే దాని విలువ ఓ ప్రాణం కలిగి. చూడండి రాజారావు గారు, దేవుడిచ్చిన సంపద ఏ ఒక్కరి సొంతం కాదండి. అందులో పశు పక్షాదులకు వాటా ఉంది. పేదలకు, అనాథలకు, బంధువులకు, పాఠశాలకు అందరికీ హక్కు ఉంటుందండి. ఇవన్నీ మనం సక్రమంగా నెరవేరిస్తేనే ఆ దేవుడు మనల్ని ఇంకా అనుగ్రహిస్తాడు. అలా కాకుండా ఏ సత్కారానికి పైసా ఖర్చు పెట్టకుండా, ఏ నిరుపేదకు పట్టడన్నం పెట్టకుండా పైసా కూడబెట్టి అనుభవిస్తాడో లేక దాచిపెడతాడో అటువంటి వారిని భగవంతుడు ఎంత మాత్రం ప్రేమిస్తాడు. ఏదో ఒక రోజున ఆ సంపదంతా రాత్రి పిచ్చగాడిగా. అందుకని ప్రతి ఒక్కరు తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత లేని వాడికి ఇవ్వడమే ధర్మం. అయినా ఇప్పుడు మేము చేస్తుంది దానం కాదండి, ధర్మం. ఎస్, ధర్మం అంతే. ఓహో, మీరు అలా భావిస్తున్నారన్నమాట.
నచ్చలా, నాకు అస్సలు నచ్చలా. మిమ్మల్ని మార్చడం చాలా కష్టం. ఇక నేను వస్తా. చూడండి, రేపు ఎప్పుడైనా మా వాడు వస్తే వాడితో గట్టిగా చెప్పండి. మీరేం వరి అవ్వకండి. అమెరికా వెళ్ళే ఆలోచన మానుకోండి. ఇండియాలోనే ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోయి నీ తల్లిదండ్రులకు సహాయంగా ఉంటున్నాయని చెప్తాను. సరేనా? నో. వాడి సహాయం నాకు అక్కర్లేదు. వాడు ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా ఆ సంపాదన వాడికి సుఖాన్ని ఇవ్వడంతో పాటు వాడి మాతృదేశానికి ఉపయోగపడే వరం కావాలి. రాజారావు గారు, రాజారావు గారు, ఇప్పుడు మీరు నాకు నచ్చారు. మీరు నాకు నచ్చారు. శాంతమా, స్వీట్ పట్టరా. శాంతం వస్తాను కూడా. ఎందుకంటే అవన్నీ పర్వాలేదండి, ఇది చాలా సంతోషకరమైన సాగు. మీరు కాదంటారు. గుడ్ గుడ్ గుడ్. శాంతమా, శాంతమా, మీరేం చేయండి. అంతేకాని హాస్పిటల్ తీసుకుంటాం. మీరు ఫోన్ చేశారా? ఆయన వచ్చి వెళ్ళాక ఇద్దరు కలిసి కూర్చోండి. హలో, రండి డాక్టర్, మీ గురించి మాట్లాడుతున్నాను. కూర్చోండి. చూడండి, మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయండి. నా డయాగ్నోసిసే కరెక్ట్. అంటే కంగారు పడాల్సిన పని ఏం లేదులేండి. మరి రక్తం ఎందుకు వాంతి చేసుకుంటుంది? ఈ 3 రోజుల్లో 4 సార్లు వాంతి చేసుకుంటుంది. మనిషి చూడండి ఎలా నీరసించిపోయింది. అందుకే హాస్పిటల్లో చేర్పిద్దాం. హాస్పిటల్ లేదు, నేను హాస్పిటల్లో చేరను. ఒకవేళ నా ప్రాణం పోవాల్సి వస్తే ఏ ఇంట్లోనే, నేను మాత్రం ఆ హాస్పిటల్లో చేరను. ఆ వాతావరణం నన్ను మరింత రోగిష్టాన్ని చేస్తుంది. అంతే గారు, అక్కడైతే స్పెషలిస్టులు ఉంటారు. ఇక్కడైతే నా దేవుడు ఉన్నాడు. నేను హాస్పిటల్లో చేరను. రాజారావు గారు, స్పెషలిస్ట్ అంటారేమిటి? అసలు నా శాంతమ్మ వచ్చిన చెప్పేమిటి? మెడికల్ రిపోర్ట్స్లో ఏమని రాశారు? చెప్పాను కదా, అంత కంగారు పడాల్సిన పని ఏం లేదు. లేదు, మీరేదో రాస్తున్నారు. అయినా నేను భయపడ్డాను. చూడండి, ఒకవేళ ప్రమాదం ఉందని తెలిస్తే తట్టుకునే శక్తిని ఉమ్మ నా భగవంతుడు ఇప్పటిచ్చే ప్రార్థిస్తాను. చెప్పండి, మా శాంతమ్మ వచ్చిన చెప్పేమిటి? చెప్పండి డాక్టర్, మా శాంతమ్మ వచ్చిన చెప్పేమిటి? టీబీయా? క్యాన్సర్? చెప్పండి, క్యాన్సరా? హాస్పిటల్లో చేర్పిస్తే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. మీ డాక్టర్లందరినీ ఒకటే తప్పు. కాళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా సరే హాస్పిటల్లో చేరమంటారు. 1,00,000 టెస్టులు అంటారు. గుచ్చుకున్నది చిన్న మూల్యాన్ని అశ్రద్ధ చేస్తే అది సెప్టిక్ అయి శరీరం అంతా విషపూర్తి అయిపోతుంది శాంతమ్మ. అందుకే రాజారావు గారు అంతగా చెప్తున్నారు. చూడు, 4 రోజులు హాస్పిటల్ ఉంటే అవసరమై టెస్టులు చేసి మందులు రాసి పంపించేస్తారు. మీరు కూడా నన్ను హాస్పిటల్లో చేరమంటున్నారా? చేరితేనే మంచిది. మీ ఇష్టం. అలాగే కానివ్వండి, అలాగే కానివ్వండి.
అన్నాక రోగాలు వస్తూ రాకుండా అయినా మీరే అంటుంటారుగా ఎప్పుడు డబ్బుతో దేనైనా కొనుక్కోగలం కానీ సరిగిపోతున్న వయసును మాత్రం కొనుక్కోలేమని. ఏదో కాస్త వేడి చేసి నోటంట రక్తం పడింది. ఇలా ఎన్నిసార్లు జరగలేదని. మరి నాతో ఎందుకు చెప్పలేదు? ఇదిగో మీరు ఇలా కంగారు పడతారనే చెప్పలేదు. 4 రోజుల హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నారుగా. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తానుగా. వచ్చేస్తాం శాంతమ్మ, తప్పకుండా వచ్చేస్తాం. నీ పుణ్యం వృధా పోదు. రండి కొంచెం రండి. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు పిల్లలతో చెప్పదు. పిల్లలకు చెప్పకుండా అలా శాంతమ్మ, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వస్తే నీకు త్వరగా నైవేద్యం. అయ్యో ఇప్పుడు ఈ విషయం పిల్లలకు తెలిస్తే అనవసరంగా కంగారు పడతారండి. లక్షల విమానం టికెట్లు పోసి పరిగెత్తుకొని వస్తారు. 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నారు కదా. అంతగా అవసరమైతే అప్పుడు చూద్దాం. అవసరం రాదు, రాకూడదు. అసలు నువ్వు తోడ లేకుండా నేనెలా ఉండగలనుకున్నా? ఉండాలి. మీ నోటి పుణ్యవాన్ని నిండు ముత్తైదుగా మీ కళ్ళ ముందే పోతే కన్నా కావాల్సిన నేను నీకు ఏం అపకారం చేశానని నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానంటున్నావు. అంత నీ ఇష్టమేనా? లేకపోతే మరి మీ ఇష్టమా? ఆ రోజు ఎందుకు అలా అన్నారు? ఏమన్నాను? ఆరేసి బెత్త కన్ఫర్మేషన్ అని అనలేదు. అన్నాను, తప్పే. చూడు, ఎప్పుడు అదను ఉండాల్సి వస్తే ఇద్దరం కలిసే ఉందాం. దాటిపోవాల్సి వస్తే ఇద్దరం కలిసే దాటిపోదాం. కానీ ఇప్పటి నా ఈ గుండె బరువులు పిల్లలతో పంచుకుంటే తప్పితే నాకు మనశ్శాంతి ఉండదురా. హలో గణేష్. Might work, okay? Try yourself and give me the feedback. Thank you, Mr. Subro. Amma condition alage ఉంది Mr. Subro. Okay. Thank you for your attention. Bye. గణేష్ డాక్టర్ గారు హాస్పిటల్ వచ్చారా? అవును, ఆమె ఎలా ఉంది? ఆ విషయం మాట్లాడే ఉంది. మధ్యాహ్నం నుంచి అమ్మగారి పరిస్థితి అదే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. బ్రీతింగ్ డిఫికల్ట్ అయ్యేటప్పటికి వెంటిలేటర్ పెట్టాం. వెంటిలేటర్ పెట్టి శ్వాస తీసుకునేట్టు చేయగలుగుతున్నాం కానీ ఆవిడ గణేష్ నీకు అభ్యంతరం లేకపోతే ఆవిడ నా బాధ నుంచి వృత్తి చేయాలి. గణేష్ ఈ బేలతనమే నాకు నచ్చదు. ధైర్యంగా ఉండాలి. ఇలాంటి క్షణాలు పిల్లలందరి జీవితాల్లోనూ ఉంటాయి. తట్టుకోవాలి. డబ్బులు వెనకాడకుండా 2 నెలలుగా మీ ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ ఉండి సేవ చేయబట్టే మీ అమ్మగారు సర్వైంది. నిజంగా ఐడియల్ సార్. గణేష్ మీ ఫ్యామిలీస్ని పిలిపించుకోవటం మంచిది. ఒకవేళ అనుకోండి ఏదైనా జరిగితే వాళ్ళు వచ్చేంత వరకు అక్కడ హాస్పిటల్లో ఐస్ బాక్స్లో వద్దు డాక్టర్, వద్దు. అమ్మను షోకేసులో బొమ్మలేక చూడలేం. అమ్మని ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఏనా? చూడండి రాజా, 50 సంవత్సరాలు కలిసి జీవించాడు. తన బ్రతుకులను మిగిలిన చివరి గడియలు మమ్మల్ని చూస్తూ తన శారీరక బాధలు మర్చిపోయి మానసిక ఆనందం పొందుతుందేమో తీసుకొచ్చాక
మనం వెళ్ళి డిశ్చార్జ్ చేద్దాం నాన్న. అదే కదా మన అన్నక్కలేదు. నీ తమ్ముడు అక్కడే ఉన్నాడు. నేను అన్ని విషయాలు మాట్లాడవచ్చాను. నువ్వు ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది. ఓకే డాక్టర్. హలో చిన్న. నేనే రానయ్య మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు అమ్మ కండిషన్తో స్పష్టంగా చెప్పాడు రా. ఇంటికి తీసుకెళ్తే బెటర్ అంటున్నారు. నాన్నగారు కూడా అంతే అంటున్నారు రా. కూర్చోండి రాజారాజా, మీకు ఈ 4 రోజులు శ్రమ కలిగించారు. మీరు అలా మాట్లాడు. ఇలాంటి మానవతామూర్తులు సాయపడితే మా జన్మదంలో నాన్న, తమ్ముడు అమ్మని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు. అమ్మకి మొత్తం ఇక్కడ ఏమంటాడు? చూడన్నా, ఆ పూజ గది ముందు సామాన్లు చచ్చి అక్కడ వేసి తల్లిదండ్రుల పట్ల ఇంత శ్రద్ధ చూపించే పిల్లలు ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నారు? నిజంగా మీకు చాలా తెలుస్తుంది. అవును రాజారావు, వాళ్ళ అమ్మకి సుస్థి అని తెలియగాని ఎక్కడ పనులు అక్కడ వదిలేసి రక్తం కట్టుకుని వాలిపోయారు. అప్పుడే 2 నెలలు అయిపోయింది. వీడైతే ఇక్కడి నుంచే పని చేసుకుంటున్నాడు. ఇక చిన్నాడు ప్లీజ్ మా గురించి మీరు వరీ కాదు. అసలు మా శాంతమ్మ వీళ్ళిద్దరికీ 2 రోజులు రానిచ్చేది కాదండి. తను చదువుకుంది 8వ క్లాస్ అయినా లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించుకొని చదివింది. అలా సంపాదించుకున్న లోక జ్ఞానంతో పిల్లలిద్దరికీ అర్థమయ్యేలా పాఠాలు బోధించేది. ఈవేళ వీడి స్థితిలో ఉన్నారంటే అందుకు నా శాంతమే కారణం అండి. మా శాంతమే కారణం. మా బాబు గణేష్ నేను చూస్తాను. అలసిన అమ్మకు లాలి పాట పాడనా, విసిగిన మనసుకు జోల పాట అవువనా. అలసిన అమ్మకు లాలి పాట పాడనా, దేవతలకు మనుషులకు అమ్మేగా వారధి. ప్రతి మనిషి బ్రతుకులో అమ్మేగా సారథి, అమ్మేగా సారథి. ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళదు శాంతమ్మ, వదిలి వెళ్ళదు. అక్కయ్య గారు, రత్న లాంటి బిడ్డల పక్కన ఉన్నారు. ధైర్యంగా ఉండండి. వేళకు మందులు వేసుకోండి. తొందరలోనే మీకు పూర్తి గణేష్ నచ్చలేదు. నచ్చలా. ఆ దేవుడు కూడా నచ్చలేదు అయ్యా. అమ్మా తినలేదమ్మా, ఇప్పుడు తింటాడు. నేను పెట్టానమ్మా, నేను పెట్టాను. నాన్నగారు పోయి నేను పెడతానమ్మా, నేను పెడతాను. నాన్నగారు అమ్మా, నువ్వు కూడా కొంచెం తినమ్మ, కలిసి చేస్తాను. చెయ్యి. నేను తింటాను. నువ్వు తినలేవని కాదమ్మా, చాలా నీరసంగా ఉన్నావు. అన్నం మెతుకులు కింద వేసుకుంటానేమోనని. ఏంటమ్మా అలా చూస్తున్నావు?
చిన్నప్పుడు నేను నీకు అన్నం తినిపించబోతే నేను తింటాలేమ్మా అనేవాడివి. మెతుకులు కింద పైన పోసుకుంటావు కదా అని నేనే ప్రతిలాడి తినిపించేదానిగా. అది గుర్తుకొచ్చి అప్పుడే మీరు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా? మేము ఎంత పెద్దవాళ్ళమైనా నీకెప్పుడు చిన్నపిల్లలమేనమ్మా. నీకెప్పుడు చిన్నపిల్లలమేనమ్మా. ఇప్పుడు మీరు చిన్నపిల్లలే. బిల్లు పే చేశాను కదా, రేపు అవసరం అయితే ఖర్చు చాలా అవుతుంది. దానికి అందరూ వస్తారు. ఆ కార్యక్రమంతో ఘనంగా ఒక పెళ్లిలాగా జరగాలన్నయ్య. అలాగేనా? అలాగే అన్నయ్య. ఇంకా అమ్మకి నాన్నకి పేదలు ఆదుకోవడం ఎంతో ఇష్టం కదన్నయ్య. మనం తిరిగి వెళ్ళేలోపు అమ్మ పిల్లలు టెస్ట్ ఏర్పాటు చేద్దామన్నయ్య. అలాగే దానికి శాంతం నిధి కూడా ఏర్పాటు చేద్దామన్నయ్య. అలాగే చిన్న అమ్మ నాన్న ఆశయాలను కొనసాగిద్దాం. నిరంతరం ప్రజాసేవ జరిగే విధంగా ట్రస్ట్ ప్లాన్ చేద్దాంరా. కానీ నాన్నగారి గురించి ఏదన్నా బాధ? అవునన్నయ్య, నాన్నగారి పైకి గంభీరంగా కనిపిస్తున్నారు కానీ లోపల కుమిలిపోతున్నారు అన్నయ్య. అమ్మని విడిచి నాన్న ఎప్పుడు వదిలేదురా. అన్నయ్య నేను పంచారా కొన్నాళ్ళు నా ఫ్యామిలీతో ఇక్కడ ఉండిపోతున్నాను. ఆ ఫ్యామిలీతో నాన్నగారు మాత్రమే కాలక్షేపం చేస్తూ అమ్మ మర్చిపోతుంది అన్నయ్య. మంచి ఆలోచన తిన్నా, కానీ పరిస్థితిని బట్టి నువ్వు నేను ఒక నిర్ణయం తీసుకున్నావురా. తల్లిదండ్రులు అవటం సులభం, ఓ మంచి సంతానానికి తల్లిదండ్రులు అవటం కష్టం. ఆ అదృష్టాన్ని మాకు మీరు కలగజేశారు. ఆ అదృష్టం మారినా మేమంత దూరం నుంచి మీ సుఖం కోసం సంతోషం కోసం డబ్బు పంపిస్తుంటే మీరు మీ సుఖాన్ని సంతోషాన్ని చంపుకొని పేదల బ్రతుకుల్లో ఆనందాన్ని నింపుతూ మాకు పుణ్యం వస్తుందని మురిసిపోతున్నారే. అందుకు మేము అదృష్టవంతున్నా. దేవుడు అన్ని చోట్ల దీపం పట్టుకొని నిలబడి దారి చూపించలేడు నాన్న. అందుకే తండ్రులు సృష్టించాడు, తనకు మారుగా అమ్మను పుట్టించాడు నాన్న. చూడండి, మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. అమ్మ దగ్గర నేను వెళ్ళండి. అమ్మా పిల్లలు గదిలో ఉన్నారు. వద్దండి, ఇప్పటికే వాళ్ళు నా కోసం చాలా చేస్తున్నారు. ఉద్యోగాలు వదిలేసి భార్య బిడ్డలకి దూరంగా ఉండి నాకు సేవలు చేస్తున్నారండి. అవును శాంతమ్మా, నీకు ఉపచారాలు చేశారు, నాకు ధైర్యాన్ని చెప్పారు. శాంతమ్మా, వాళ్ళు ఏమంటారు చూసావా? నిరంతరం ప్రజాసేవ చేసేలా నీ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి జన్మనిచ్చిన ఈ తల్లి రుణమే కాదు, జన్మించిన మాతృభూమి రుణం కూడా తీర్చుకోవాలనుకుంటున్నారు. శాంతమ్మా, తీర్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు మన పిల్లలండి, నా పిల్లలండి. అలాంటి పిల్లలకు జన్మనిచ్చినందుకు నా జన్మ ధన్యమైందండి. నిన్ను ఒక్క ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక్క ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక్క ముద్దు
ఈ జన్మలో నిన్ను కట్టుకునే అదృష్టం నాకు దక్కింది. శాతమ్మ, వరహాలాంటి బిడ్డలు ఇచ్చావు శాతమ్మ నాకు. కన్న తండ్రిగా వాళ్ళ ఆనన పాలన చూడలేకపోయినా వాడు ఈవేళ నా కోసం సర్వం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సర్వం త్యాగం చేయడానికి. శాతమ్మ, వృద్ధాప్యంలో అలసిపోయి రెక్కలు విరిగిపోయి ఆస్తులు కరిగిపోయి చతికిలబడిపోయిన తల్లిదండ్రుల్ని భరించడం ఇష్టం లేక వాళ్లకు సేవలు చేయటం వల్ల కాక వృద్ధాశ్రమాలకు తోలేస్తున్న పిల్లలు తయారవుతున్న ఈ రోజుల్లో ఓ శ్రీరామచంద్రుడిని, ఓ శ్రవణ కుమారుడు, బంగారు అమ్మవు నువ్వు. అందుకే ఈ అమ్మకు ముద్దిచ్చి రుణం తీర్చుకుంటామని తీర్చుకున్నానుగా. మరి ఇక వెళ్ళను. అవును, ఆ పర్వతంలో ఈ కోసం నేను మంచి నీళ్ళ ఎదురు చూస్తూ I love you, Amma. అనురాగపు వాలయన్న విధిగాయాలెందుకో ఈ మమతల కోవెలలో విలయ గీతమెందుకో. ఇది అభినయ సుమిత్రుడు వారి కవిత అమ్మకు ముద్దు.